రవి కుమార్, నాది ఒడ్డపల్లి గ్రామం, ఎడపల్లి దగ్గర. 20 సంవత్సరాలు నేను ఆర్డర్ చేసిన తర్వాత రిటైర్ అయిన తర్వాత ఈ వ్యవసాయం అన్నది చేస్తూ ఉన్నాను. అయితే మన అందరికీ తెలుసు ఇప్పుడు ఎల్నినో ప్రభావం వల్ల మనం ఎంత ఇదవుతున్నామని చెప్పేసి. నేను చెప్పేస్తున్నది ఏంటంటే ఒక ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ అనేది మనం చేసుకున్నట్టయితే దాంట్లో మనకు మంచి అడ్వాంటేజెస్ ఉంది. నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ చూసింది ఏంటంటే మన దగ్గర ఎక్కువ వరి చేస్తూ ఉంటారు. ప్రకృతి మనకు నేర్పిస్తుంది అని అంటారు. ప్రకృతి నిజంగా నేర్పిస్తుంది మనకు. ఏంటి అని అంటే ఎక్కువ ఎండ వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఎందుకంటే మనం అందరం వరి వేస్తున్నాం, వరి తప్ప వేరే వేస్తున్నాం. ప్రకృతికి నేర్పించింది ఎండ వస్తుంది రాబోయే నువ్వేం చేస్తావు. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్ల మన దగ్గర ఏముందని అంటే నేను చేస్తున్నాను అంటే డ్రమ్ స్టిక్ వేసాను. మునగకు ఎక్కువ నీరు ఉంటే చచ్చిపోతుంది. ఇప్పుడు ఎండ వస్తే మునగ మంచిగా వస్తుంది, అదొకటి ఉంది. అదే కాకుండా మల్చింగ్ షీట్, న్యాచురల్ మల్చింగ్ అని అంటే మనం వరిది గడ్డిది కానీ అదేవిధంగా ప్లాస్టిక్ మల్చింగ్, దాంట్లో కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా మనం పెట్టుకున్నట్టయితే దాంట్లో మనకు తక్కువ నీరుతోని మనము దాన్ని ఏ కూరగాయలైనా సరే వేరే కూడా మనం చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకొకటి ఏంది, ఒకవేళ వర్షాకాలం ఉంది, ఇప్పుడు ఎండ వస్తుంది, నిన్న ఎవరికి తెలియదు, 11 గంటల తర్వాత రాత్రి వర్షం ఫుల్ పడ్డది, అదొక ప్రాబ్లం. అట్లాంటప్పుడు మన దగ్గర ఏంటంటే చేన్లోనే నేనేం చేసినానంటే ఫిష్ పౌండ్స్ లాగా చదువుకున్నాను. కొంచెం ఫిష్ పౌండ్స్ లాగా చదువుకొని ఏం చేసినానంటే దాంట్లో ఫిషెస్ కూడా పెట్టినా. వర్షం ఎక్కువ పడితే నీరుతో నాకు ఫిషెస్ వస్తాయి. ఎండ కొట్టిందని అనుకో, అవే వాటర్ని డ్రిప్ సిస్టమ్ ద్వారా నేను మల్చింగ్ షీట్ ద్వారా అట్లా పెట్టుకుంటాను. ఇంకా ఎక్కువ ఏంటంటే డ్రమ్ స్టిక్ ఏదైనా మునక్కాయలు ఉన్నాయి కదా, దాని ఆకులు తెప్పుతాను. నేను సోలార్ డ్రైయర్ కూడా తయారు చేసుకున్నాను. సోలార్ డ్రైయర్లో దాన్ని ఎండబెట్టుకుంటా, అది కూడా మంచి రేట్ ఉంది సోలార్ డ్రైయర్లో. సో ఈ విధంగా రైతుకి ఏంటనంటే నువ్వు ఎండగొట్టు, వానగొట్టు, గాలి రాని, ఏది రాని, నేను మాత్రం బతకగలుగుతా. అది ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ వల్లనే జరుగుతుంది. మనము ఒకటే పంట వేసుకున్నట్టయితే దానిపైన మనం ఈ విధంగా మీటింగ్లు పెట్టుకోవాల్సి వస్తుంది. అరే ఒకటే పంట వేసుకున్నా ఏం చేద్దామని చెప్పేసి. అదేవిధంగా మనం ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ చేసుకుంటే నువ్వు ఎట్లయినా చేయి, నేను నిలబడతా అని చేయగలుగుతాం. థ్యాంక్ యూ అండి. మీకు ఏదైనా ఎక్విప్మెంట్స్ కావాలా, రైతు పండించుకోవడానికి ఇవన్నీ అవసరమా? ఎస్ సార్, మనకు డ్రిప్ అనేది మెయిన్ అవసరం ఉంటుంది సార్. ఇప్పుడు మనకు ఎండలు చాలా తగ్గుతున్నాయి కాబట్టి డ్రిప్ సిస్టమ్ అనేది అవసరం ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు వర్షం పడ్డది, మల్చింగ్లో కూడా సార్ అందరూ ఎక్కువ మటుకు ప్లాస్టిక్ మల్చింగ్ యూజ్ చేస్తూ ఉంటారు. నేను ప్లాస్టిక్ మల్చింగ్ కూడా యూజ్ చేస్తున్నాను సార్. దాని ప్రాబ్లం ఏమైందనంటే ప్లాస్టిక్ మల్చింగ్ యాక్చువల్లీ 3 సీజన్లకు వస్తుంది, కానీ ఈ మొన్న కొట్టిన ఎక్కువ ఎండలకు ఒకటే సీజన్లో పోయింది. ఆ ప్లాస్టిక్ అన్నది కూడా మొత్తం అది ఏరాలంటే నాకు 4 కైట్లు పెట్టి ఎక్కియాల్సి వస్తుంది. ఇప్పుడు అదేవిధంగా మనం ఏదైతే కోకోపిట్ యూజ్ చేసుకున్నట్టయితే, కోకోపిట్ మనకి చాలా మంది ఇక్కడ వర్ణి దగ్గర అక్కడ ఇక్కడ ఉన్నాయి. కోకోపిట్ యూజ్ చేసుకున్నట్టయితే మల్చింగ్ ప్లేస్లు చాలా మంది వరిగడ్డ ఏమని అంటారు. ఈవెన్ నేను చేసేదంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను. కోకోపిట్ తీసుకొని చేసుకున్నట్టయితే 300-250 బ్యాగ్ దొరుకుతుందండి. అది వేసుకున్నట్టయితే ఒకవేళ ఎక్కువ వర్షం కొట్టినా, కొంచెం వర్షం కొట్టినా కోకోపిట్ ప్రత్యేకత ఏంటంటే అది స్పాంజ్ లాగా వాటర్ని పట్టి పెడుతుంది, హోల్డ్ చేసి పెడుతుంది. మనకు వారం 10 రోజుల దాకా నీళ్లు లేకున్నా కూడా ఆ తడితో అది పారుతుందండి. సో ఈ కోకోపిట్ మీరు యూజ్ చేయగలుగుతారు మల్చింగ్ లాగా. ఇది చేయబట్టి ఏమైతే మనకు వీడింగ్ అనేది కూడా రాదు, లేబర్ ఖర్చు కూడా తగ్గిపోతుంది, గడ్డి కూడా పెరగదు, మళ్ళీ ఎండని కూడా అది తట్టుకునే శక్తి ఉంటుంది దాని కోకోపిట్కి. టెంపరేచర్ని కూడా చాలా మంచిగా మెయింటైన్ చేస్తుంది. మీరు ఒకసారి కోకోపిట్ వాడి చూడండి సార్.